తెలుగుదేశం కూటమి గెలిచిన తర్వాత అధికారంలోకి సంబంధించి ప్రమాణ స్వీకారం అంటే వచ్చే నెల 4న కౌంటింగ్ అంటే ఆ తర్వాతన ప్రమాణ స్వీకారం అన్నటువంటిది. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి 9 అంటే చంద్రబాబు గారిది 7 లేకపోతే 10 అంటున్నారు. ప్రచారం అయితే ప్రస్తుతం ఆ రూట్లో ఉంది. అయితే ఇప్పటికే చంద్రబాబు గారు పరకాయ ప్రవేశం చేసేశారు ముఖ్యమంత్రి పాత్రలోకి. ఒకటి వరుసగా సమీక్షలు పలు అంశాల మీద, ఏదైతే గవర్నర్కి లేఖ రాయడం ద్వారా ప్రత్యేకించి ఈ ఫైల్స్ వ్యవస్థని పాడు చేస్తున్నారు, అప్గ్రేడేషన్ పేరుతో అందులో మార్పు చేర్పులు చేయబోతున్నారు, దాన్ని ఆపేయండి అని ఒక రకంగా రిక్వెస్ట్, ఇంకో రకంగా ఆదేశం. మరొక వైపున ఎన్నికల సంఘానికి ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి అల్లర్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడం, ఇంకొక వైపున డీజీపీకి ఎక్కడేం జరుగుతున్నాయి ఆ జరుగుతున్నటువంటి వాటి గురించి ఒక రకంగా అది ఆయన కంప్లైంట్ చేయడం అన్నటువంటి విధంగా కాకుండా ఒక రకంగా డిక్టేట్ చేస్తున్నారు, ఆదేశిస్తున్నటువంటి తరహాలో ఇట్లాంటి వాటిని అల్లర్ని ఇట్లా కట్టడి చెయ్యాలి అనే సూచనలు. ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నా సరే ముఖ్యమంత్రి పాత్రే పోషిస్తుంటారు. వరదలప్పుడు తుఫాన్లప్పుడు బాబు సమీక్షించారు అనినే ప్రెస్ నోట్ వస్తుంటుంది. సమీక్ష అనేటువంటిది సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు చేస్తుంటారు. కానీ ప్రతిపక్ష నాయకులు ఆ విషయం తెలుసుకున్నారు అంటుంటారు, కానీ ఆయనది సమీక్షించారనినే మెన్షన్ అవుతుంది. అంటే ఆయన ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి పాత్రలోనే ఉంటారు. ఇప్పుడు ఆ పాత్ర పోషించడానికి సిద్ధపడిపోతూ ఈలోపుగానే ఆ డ్యూటీస్లోకి ఎక్కేశారు ఆయన.